హాయ్ హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజనీస్ డైరీ. శ్రావణ మాసం రాబోతుంది కదండి. ఇక డీప్ క్లీనింగ్ సెక్షన్ అయితే అందరూ స్టార్ట్ చేసే ఉంటారు. ఈ షింక్ దగ్గర ఉండే టైల్స్ కి మరి బాత్రూమ్ టైల్స్ కి ఇలా వాటర్ మరకలు సోప్ మరకలు ఇవి పడిపోతూ ఉంటాయి కదండి. వీటిని వదిలించడానికి మనం చేతులు నొప్పి వచ్చేలా రుద్దాల్సి వస్తుందండి. అయితే ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా ఈ మరకల్ని మనం ఎలా తొలగించవచ్చు, ఈ ట్యాప్స్ ని టైల్స్ ని కొత్త వాటిలా మెరిసేలా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా ఫ్రెండ్స్. ముందుగా హ్యాండ్స్ కి గ్లౌజ్ వేసుకుని హార్పిక్ తీసుకుని గ్రానైట్ పైన ఈ టైల్స్ గోడల పైన ఇంకా ఈ ట్యాప్స్ పైన మొత్తం అంతా హార్పిక్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీనిని ఒక బ్రష్ సహాయంతో మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. నేను గట్టిగా రుద్ది తోమట్లేదండి, జస్ట్ స్ప్రెడ్ చేసి వదిలేస్తున్నాను అంతే. ఇలా మొత్తం అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు ఇలా వదిలేసేయండి. 1 అవర్ తర్వాత హ్యాండ్స్ కి గ్లౌజ్ వేసుకుని ఈ బ్రష్ తో నీట్ గా స్క్రబ్ చేసుకోండి. కొంచెం ప్రెస్ చేస్తూ స్క్రబ్ చేసుకోండి. ఇంకా మొండి మరకలు అయితే మనం స్టీల్ స్క్రబ్బర్ కూడా యూజ్ చేయొచ్చండి. ఇలా మంచిగా రఫ్ చేసేసుకుని స్క్రబ్ చేసేసుకున్నాక వాటర్ తో క్లీన్ చేసేసుకోవడమేనండి. ఇలా వాటర్ తో క్లీన్ చేసేసుకున్నాక ఒక పొడి బట్ట తీసుకుని నీట్ గా తుడిచేసుకోండి. నీట్ గా తుడుచుకున్నాక చూస్తే మన ట్యాప్స్ టైల్స్ గోడలు అన్ని నీట్ గా కొత్త వాటిలా మెరుస్తాయండి. మనం ఎక్కువ శ్రమ పడకుండానే హార్పిక్ సహాయంతో ఇలా ఈజీగా మనం వాటర్ మరియు సోప్ మరకలను మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. ఇదే పద్ధతిలో మనం బాత్రూమ్ టైల్స్ ను కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.